ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము అక్టోబర్ నెల 3వ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేవనగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేసినట్లును జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అవును, ఈ వాక్యము దేవుడి మాటల ద్వారా మనకి ఎలా తెలియజేస్తుంది? దేవుని శక్తివంతమైన రక్షణ మరియు ఆశ్రయము, సంరక్షణ సూచిస్తుంది. దీని అర్థము దేవుడు తన భక్తులను శత్రువుల నుండి రక్షిస్తున్నారు. తన బలమైన చేతి నీడలో దాచుటకు ఇది దైవిక భద్రత, ప్రోత్సాహం మరియు దేవుని ఉనికిలో సురక్షితముగా ఉండటం అనేది భావనను తెలియజేస్తుంది. రక్షణ. దేవుడు తన శక్తివంతమైన చేతి నీడలో తన భక్తులను అన్ని రకాల ప్రమాదాల నుండి మరియు శత్రువుల నుండి రక్షిస్తున్నారు. ఆశ్రయము. దేవుని చేతి నీడ అనేది ఒక సురక్షితమైన ఆశ్రయము. అక్కడ భక్తులను భయము లేకుండా ఆశ్రయము పొందుతున్నారు. ప్రోత్సాహము. ఈ వాక్యము దేవుడు తన భక్తులతో ఉన్నాడని, ఉనికిని ఆత్మీయంగా మద్దతును ఇస్తున్నాడని తెలియజేస్తుంది. ఉదాహరణకు మోషేను దేవుడు దాచి ఇశ్రాయేలీయులను నడిపించడానికి తన చేతిని ఉపయోగించినప్పుడు రక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడైనండి. మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో, మా యొక్క ఆరోగ్య విషయంలో, మా బిడ్డల చదువులలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని సమర్పిస్తున్నారని నేను నమ్ముచున్నాను. తండ్రి, ఎంతమంది అయితే నా సోదరులు, నా సోదరిమణులు, చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారో వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి సంపూర్ణమైన శక్తినివ్వండి. అలాగే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ఎంతోమంది బిడ్డలు, వారికి గర్భఫలమును బహుమానంగా ఇవ్వండి. వారు నీ బిడ్డలుగా బ్రతికింప చేయడానికి, నడిపించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును, మంచి మనస్తత్వమును, వారి కుటుంబంలో ఆశీర్వాదమును నింపండి. అనేక చోట్లకు నా సోదరులు, నా సోదరిమణులు గల్ఫ్ దేశాలకు, ఫారెన్ దేశాలకు, అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. వారికి సురక్షితమైన ప్రయాణం ఇవ్వండి. క్షేమంగా వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. యజమానులతో పనిచేసిన బిడ్డలకు సమాధానంగా పనిచేయడానికి, విధేయులై పనిచేయడానికి వారికి తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డను నీ నామములో కాపాడుతారని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.